అంటే నార్మల్‌గా ఏదో ఒక యూనివర్సిటీని తీసుకొచ్చేసి ప్రమోట్ చేద్దాం అన్నది రిసోర్స్ ఎజెండా కాదు. ఎందుకంటే నేను మీతో పాటు ఆల్‌మోస్ట్ ఒక 5 యూనివర్సిటీస్ మీతో పాటు వచ్చి చెప్పుంటాను. ప్రతి యూనివర్సిటీలో మీ పిల్లలు చదివితే ఎన్ని సదుపాయాలు ఆలోచిస్తారో అంతే యెస్. సదుపాయాలు ఆలోచించి పెడుతున్నారు. అవును మేడం. అవును. ఒకసారి ఇన్ డీటెయిల్ మనం ఇక్కడ ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయి, మన తెలుగు స్టూడెంట్స్ ఇక్కడికొచ్చి ఎందుకు జాయిన్ అవ్వాలన్నది మాట్లాడదాము. ఒక్కసారి చెప్పండి గణపత్ యూనివర్సిటీ గురించి, ఇక్కడ ఉన్న క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి. మేడం మనకు గణపత్ యూనివర్సిటీ 350 ఎకరాల్లో ఉన్న క్యాంపస్ మేడం ఇది. అహ్మదాబాద్ కి వెరీ నియర్ బై. గాంధీనగర్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ గుజరాత్, గాంధీనగర్ కి బాగా దగ్గరలో ఉన్న యూనివర్సిటీ గణపత్ యూనివర్సిటీ విత్ 350 ఎకర్స్ క్యాంపస్. మనకు 90% ఆఫ్ ద ఫ్యాకల్టీ ఎవరైతే ఈ క్యాంపస్ లో చదువు చెప్తున్న ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో 90% ఆఫ్ ద ఫ్యాకల్టీ విల్ స్టే ఇన్ క్యాంపస్. సో వీళ్ళు ఏంటంటే ఇన్ క్యాంపస్ లో ఉండడం వల్ల స్టూడెంట్స్ కి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎక్కడ కూడా వరి అవ్వాల్సిన అవసరం లేకుండా 100% సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్న యూనివర్సిటీ మన గణపత్ యూనివర్సిటీ మేడం. మీకు ఐడియా ఉంది మన విసోర్స్ వర్సిటీ గురించి. మన విసోర్స్ వర్సిటీ ఆల్మోస్ట్ ఆఫ్ అబౌట్ మనం చేస్తున్న యూనివర్సిటీస్ అంటే అప్రాక్సిమేట్ గా మీరు నమ్మరు మేడం చెప్పిన అరౌండ్ 200 యూనివర్సిటీస్ మమ్మల్ని అప్రోచ్ అయ్యాయి అడ్మిషన్స్ గురించి. 200లో మేము 16 యూనివర్సిటీస్ కి విజిట్ చేసాము. అందులో నుంచి ఓన్లీ 8 యూనివర్సిటీస్ ని పికప్ చేసుకున్నాం. అంటే ఈ 8 యూనివర్సిటీస్ కూడా వన్ ఆఫ్ ద డైమండ్ యూనివర్సిటీస్ మేడం. ఈ 8 కూడాను 100% స్టూడెంట్స్ కి ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్లేస్మెంట్స్, ఇన్ క్యాంపస్ హాస్టల్ ఫెసిలిటీస్, ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో తెలుగు స్టేట్స్ ఫుడ్ అంటే తెలుగు ఫుడ్ అందుబాటులో ఉండే విధంగా ఎక్కడ కూడా స్టూడెంట్స్ ఈ టైప్ ఆఫ్ గణపత్ యూనివర్సిటీ టైప్ ఆఫ్ కల్చర్ ఎన్విరాన్మెంట్ ఉన్న యూనివర్సిటీ గురించి వరీ అవ్వాల్సిన అవసరం 1% కూడా లేదు మేడం. మనం చేసే యూనివర్సిటీస్ అన్ని కూడాను చాలా క్వాలిటీ చెక్స్ చూసుకొని మరి చేస్తుంటాం మేడం. ఎటువంటి క్వాలిటీ చెక్స్ అంటే ఇప్పుడు నాక్ అక్రిడిటేషన్ మీకు ఐడియా ఉంది. మనం చేసే యూనివర్సిటీస్ అన్ని కూడా మేడం నాక్ A+ అండ్ A++ యూనివర్సిటీస్ మాత్రమే మనం చేస్తాం విసోర్స్ వాళ్ళం. ఇక్కడ నాక్ అక్రిడిటేషన్స్ కి ఎన్ని విధాల క్వాలిటీ చెక్స్ ఉంటాయో ఆ టైప్ ఆఫ్ క్వాలిటీ చెక్స్ కూడా మన విసోర్స్ చూసుకొని వెరిఫై చేసుకొని ఈ యూనివర్సిటీకి స్టూడెంట్ వస్తే 100% సాటిస్ఫై అవుతారా అవ్వరా అనేది 1-2 సార్లు మేము వెరిఫై చేసుకొని యాజ్ ఎ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, యాజ్ ఎ పేరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్ని ఆలోచన చేసిన తర్వాత డెసిషన్ కి వస్తాం. అందులో మేము వచ్చిన యూనివర్సిటీ మేడం గణపత్ యూనివర్సిటీ. స్టూడెంట్ కనుక నిజంగా క్యాంపస్ కి వస్తే మాత్రం మేడం ఖచ్చితంగా 100% ఇది దే విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ద యూనివర్సిటీ 100% మేడం. ఇది ఎందుకంటే పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి మేడం మెయిన్ గా. అండ్ యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ లో కూడా 100% ప్లేస్మెంట్ ఆపర్చునిటీ అందిస్తున్న యూనివర్సిటీ. ఎవరైతే నిజంగా జాబ్ చేద్దామని ఒక కోరిక ఉందో 100% వాళ్ళకు అరౌండ్ 640 ప్రైమ్ కంపెనీస్ తో టై అప్ అయిన యూనివర్సిటీ. స్టూడెంట్స్ కూడా ఆపర్చునిటీస్ 100% ఉన్నాయి మేడం ఇక్కడ. లేదు నేను జాబే కాదు ఐ వాంట్ టు గో విత్ ఏ స్టార్ట్అప్, నేను బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది ఇన్ క్యాంపస్ లో. 20 లక్షలు యూనివర్సిటీ సపోర్ట్ ఇస్తుంది, 30 లక్షలు నీతి ఆయోగ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఇస్తుంది. 50 lakhs వరకు స్టూడెంట్స్ కి సపోర్ట్ ఇవ్వడానికి మన యూనివర్సిటీ కానీ గవర్నమెంట్ కానీ 100% ఆపర్చునిటీ ఉంది మేడం. మంచి ఐడియాస్ తోని మంచి స్టార్ట్అప్ ఐడియాస్ తోని స్టూడెంట్స్ వస్తే చాలు మొత్తం యూనివర్సిటీ అండ్ గవర్నమెంట్ చూసుకునే విధంగా మన యూనివర్సిటీ ఏది స్టూడెంట్స్ కి హెల్ప్ చేస్తుంది. అండ్ కమింగ్ టు ద కోర్సెస్, yes మేడం, ఏది హై డిమాండ్ ఉన్న కోర్సెస్ మేడం? యాక్చువల్ గా మేము యూనివర్సిటీలో ఉన్న కోర్సెస్ చెప్తా వినండి మీకు. కంప్యూటర్ సైన్స్ అండ్ అలైడ్ సబ్జెక్ట్స్ లైక్ డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ టెక్నాలజీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇవన్నీ కోర్సెస్ ఉన్నాయి మేడం. అండ్ వెన్ కమింగ్ టు మెకానికల్ ఉంది, సివిల్ ఉంది, ఈసీ ఉంది, ట్రిపుల్ ఉంది బీటెక్ లో. అండ్ హోటల్ మేనేజ్మెంట్ ఉంది, BBA ఉంది, MBA ఉంది, అగ్రికల్చర్ BSc ఉంది, B ఫార్మసీ ఉంది, నర్సింగ్ ఉంది. ఈ అన్ని కోర్సెస్ ఉన్నా కూడా మేము ఈ యూనివర్సిటీని పికప్ చేసుకుంది, యూనివర్సిటీని పిక్ చేసుకున్న కోర్సెస్ మేడం. బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ కోర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఈ కోర్సెస్ ఫర్ ద కంప్యూటర్ సైన్స్. అండ్ వెన్ కమింగ్ టు ఇన్ ఈసీఈ, VLSI, ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద మాత్రమే మనం ఈ యూనివర్సిటీని తీసుకురావడం జరిగింది మేడం. అగ్రికల్చర్ BSc కూడా ఉంది మనకు. అగ్రికల్చర్ BSc ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం డైరెక్ట్ అఫీషియల్ గా ఇన్ క్యాంపస్ లో ఉన్నా కూడా మనం ఈ యూనివర్సిటీలో అగ్రికల్చర్ BSc కి అడ్మిషన్స్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే బికాస్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ గుర్తింపు ఖచ్చితంగా AGBSc చదువుకోవాలనుకున్న స్టూడెంట్ కి ఉండాలి మేడం. ఆ ఐకార్ గుర్తింపు లేదు కాబట్టి మనం ఈ యూనివర్సిటీలో AGBSc అడ్మిషన్స్ చేయట్లేదు. అండ్ ఇందులో పారామెడికల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. పారామెడికల్ కోర్సెస్ కూడా ఎందుకు చేయట్లేదు అంటే ఇందులో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ క్యాంపస్ లో అందుబాటులో ఉండాలి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఇన్ క్యాంపస్ లో లేదు కాబట్టి మనము ఈ కోర్సెస్ అయితే మనము చూస్ చేసుకోలేదు. మనం చూస్ చేసుకుంది ఓన్లీ బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ అండ్ ECE, VLSI అంతే.